హలో అండి, వెల్కమ్ టు చిన్న కథ కాదు ఛానల్. ఇవాళ మనం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టొమాటో గుజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టొమాటోస్ వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు, 4 నుంచి 5 తెల్లపాయలు క్రష్ చేసి పెట్టుకొని టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర గార్నిషింగ్కి. వీటితో పాటు ఆవాలు, కారపొడి, పసుపు పొడి, ధనియా పొడి, పోపు గింజలు తీసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ చాలు. తర్వాత ఆవాలు, పోపు గింజలు వేసేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడాక కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడేను సాల్ట్, క్రష్డ్ తెల్లపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేయండి. తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా ఫ్రై అయ్యేటప్పుడేను మీరు కాస్త పసుపు యాడ్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసేయండి. బాగా టొమాటో ముక్కలు బాగా మగ్గుతాయి. తర్వాత ఒక 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపేసుకోండి. కాస్త వాటర్ వేసుకోండి. అంతే, మూత పెట్టేసేయండి. వాటర్ అంతా మగ్గిపోయాక టొమాటో గుజ్జు రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అంతే, నోరూరించే టొమాటో గుజ్జు రెడీ. థ్యాంక్ యూ.